వాళ్ళు భయపడే మతం కాదు సనాతన ధర్మం. ఇట్లాంటి వాళ్ళు బొచ్చడి మంది వచ్చింది ఇక్కడికి, ఎన్నో వందల సంవత్సరాల క్రితం వచ్చింది. ఏమన్నా పీక్కున్నారా వాళ్ళేమన్నా? ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు నిజంగా భారతీయుడు అయితే, సెక్యులర్ భారతీయులు కాదు, సెక్యులర్ హిందువులు కాదు. ఎవడు కూడా ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు అందరూ ఒక స్టేజ్ మీదకి వస్తారు, అప్పుడు తెలుస్తుంది. నేనేమంటున్నానంటే అక్కడ ముస్లిం అతను కూడా చనిపోయాడు కదా, మరి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడుతున్నాం కదా, మరి హిందువుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను హిందూ ముస్లిం సోదరుడు ఆయన చనిపోయాడని అంటున్నాం, కానీ ముస్లిం వేరే వాళ్ళు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ హిందువులు చనిపోయా అయ్యో అని అనట్లేదే. పోనీ మెజారిటీ ఎవరు చనిపోయారు? మరి అక్కడ మెజారిటీ మాట్లాడాలి కదా. ఎవడు పడితే వాడు అటు బంగ్లాదేశ్ నుంచి, ఇటు పాకిస్తాన్ నుంచి, ఇటు బెంగాల్ నుంచి ఎవడు పడితే ఆడ అటాక్ చేస్తుంటే ఎందుకు చేతులు కట్టుకొని కూర్చోవాలి? ఎంతకాలం అని కూర్చోవాలి?